హిందువులంతా ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకలు శ్రీకృష్ణాష్టమి ఒకటి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 26న తేదీన సోమవారం నాడు పూజించుకోవాలి. కృష్ణాష్టమి రోజున శ్రీ కృష్ణుడిని పూజించడం వల్ల మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజున కృష్ణుని పూజించడం వల్ల పిల్లలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుని ఎలా పూజిస్తే అష్టైశ్వర్యాలు అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ కృష్ణాష్టమి రోజున భక్తిపూర్వకంగా మీ మనసును జై శ్రీకృష్ణ ఇస్తే చాలు ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం వివరిస్తుంది. కృష్ణాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు కాబట్టి రాత్రి సమయంలో ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని ఆశీర్వాదం మనపై ఉంటుంది. కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైన అమృతగడియలు ఏర్పడ్డాయి. ఈ సంవత్సరంలో ఈ కృష్ణాష్టమి రోజున అమృతగడియలు పునరావృతం కావడం ఎన్నో జన్మల అదృష్టం అని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంత పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడిని పూజించి మీ జన్మ ధన్యం చేసుకోండి. భూదానం చేసిన పుణ్య ఫలితం, కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్య ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసే బాలకృష్ణుడిని ఇంటికి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుంచి 10 వరకు కృష్ణుని పాదాలు ముగ్గులు వేయాలి. ఈ సంవత్సరం సోమవారం రోజు వచ్చింది. సోమవారం కృష్ణాష్టమి రావడం చాలా శుభసూచకం. ఈ కృష్ణాష్టమి రోజున పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. కృష్ణాష్టమి మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో పాలను పోసి ఆ నీటితో స్నానం చేయండి. కృష్ణాష్టమి రోజున ఇలా స్నానం చేసిన వారికి జాతక దోషాలు అన్ని తొలగిపోతాయి. కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకుని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. రాధా కృష్ణుని విగ్రహం వాళ్ళు ఒక కలశం మీద కొబ్బరికాయలు పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వేసి భావిస్తూ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. చాలా మంచిది. మరి కొందరు కృష్ణునికి నైవేద్యంగా బాలింతలకు పెట్టే నిలబడింది పంచదార కలిపి పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైంది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలు తొలగిపోయి కృష్ణుని అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి. శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుని కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కృష్ణుని ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ చేయించుకోండి. వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరు కానీ ముఖ్యంగా మీ పిల్లలకు పాలు మీగడ తినిపించండి. కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకోవాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత 2 తులసి ఆకులు తినండి. ఎందుకంటే ఈ కృష్ణాష్టమి రోజున దైవశక్తి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కృష్ణాష్టమి రోజున తులసి ఆకు తినడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. 26వ తేదీన రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడు జన్మించిన అమృత యోగం ఏర్పడింది. కాబట్టి రాత్రి సమయంలో మాత్రం మీ ఇంటి పెద్ద ఎవరైనా సరే జై శ్రీకృష్ణ అని 3 సార్లు అనుకుంటే చాలు. ఆ కృష్ణుని అనుగ్రహం మీ కుటుంబం మీద ఉంటుంది. ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకుంటే పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు కృష్ణునికి తులసి మాలలు వేసి మీ మనసును ఏదైనా కోరుకుంటే ఆ పరమాత్ముని అద్భుతమైన లీలలు వల్ల నీ మనసులో ఉన్న కోరికలు ఇట్టే తీరిపోతాయి. కాబట్టి ఈ రోజున మీ పూజ గదిలో ఉన్న కృష్ణుని పటానికి కానీ ఊరిలో ఉండే కృష్ణుడికి గాని తులసి మాలలను సమర్పించి మీ ఇంటికి చాలా మంచిది. ఈ కృష్ణాష్టమి ఆకులను తీసుకుని ఎక్కువకు పోయిన గంధంతో జై శ్రీ కృష్ణ అని రాసి నీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి. పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ఆదాయం బాగా పెరుగుతుంది. మీ జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అలాగే కృష్ణాష్టమి రోజున కృష్ణుని విగ్రహానికి రాఖీ కడితే చాలా మంచిది. శ్రీకృష్ణుడికి అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున మీకు వీలైతే 2 అరటి పండ్లను పెట్టి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు పూజలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడు నెమలి ఈకను మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే నీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. మరి ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున నెమలికను ఇంటికి తెచ్చుకుంటే మీ భర్త సంపాదన బాగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బు కొరతే ఉండదు. కృష్ణాష్టమి రోజున జాజి పువ్వులతో కృష్ణుడిని ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పారిజాత పూలతో పూజిస్తే 12 రకాల కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. పూలతో పూజ చేస్తే శ్రీమంతులు అవుతారు అని వేద పండితులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు ఇట్టే నయమవుతాయి. గన్నేరు పుష్పాలతో పూజిస్తే ఏర్పడతాయి. జిల్లేడు పూలతో ఆరాధిస్తే భోగభాగ్యాలు వరిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్